ఇప్పుడు నిర్వాసితులు ఈరోజు మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలి, లేదా మా భూములు మాకు ఇవ్వాలి, లేకపోతే మా స్టీల్ ప్లాంట్లో మా ఉద్యోగం కల్పించాలి, మేము భూములు త్యాగం చేసిన నిర్వాసితులు అనేసి ఈరోజు పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపుకి సిఐటి సంఘంగా మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఇది 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాల నుంచి నొక్కు నిర్వాసితులని స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మోసం చేసుకొని ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప నిజమైన నిర్వాసితులకి 40 సంవత్సరాల నుంచి న్యాయం చేసే పరిస్థితి లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో 16,500 మంది ఆర్కార్డులు ఉన్నప్పుడు మిగతా 8,000 మందికి ఇచ్చి ఇంకో 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనందుకు మేము ఎంతో బాధపడుతుంటే, ఒక పక్క కాంట్రాక్ట్ లేబర్లో మేము పనిచేసుకుంటే ఈ రోజు అదే కాంట్రాక్ట్ లేబర్ని అదే డిపి ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన అదే ఏదైతే స్థానిక చేసే ఒక కార్మికులందరినీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి తన ప్యాకేజ్ ముసుగులో నుంచి ఒక నిర్వాసితులందరూ చూడకంటేనే స్టీల్ ప్లాంట్ లో తొలగించేశారు. మరి కాంట్రాక్ట్ లేబర్ గా కాంట్రాక్ట్ మారితే కార్మిక విధానంతో కార్మిక సంఘాల సపోర్ట్ తో ఈ స్టీల్ ప్లాంట్ ని మేము పోరాడుతూ కాపాడి కేంద్రానికి సుమారుగా 50 లక్షల వేల కోట్ల రూపాయలు పన్ను రూపంలో కేంద్రానికి మేము ఇచ్చాం.